హలో టూ స్టేట్స్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టూ స్టేట్స్ పిల్ల. ఇప్పుడైతే మనం కిలా వరంగల్ కోట చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి, మొత్తం మీకు తిప్పి చూపిస్తా. మన ఓరుగల్ కోట నిర్మాణం 13వ శతాబ్దంలో జరిగిందండి. బై కాకతీయ రాజు గారు గణపతి దేవుడితో జరిగింది. తర్వాత ఫాలోడ్ బై గణపతి రాజు, రాణి రుద్రమదేవి గారు మనకు అందరికీ తెలుసు. ఆమె తర్వాత ప్రతాప్ రుద్రుడు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ కోట అభివృద్ధి జరగడం జరిగింది. వరంగల్ కోట 3 పొరల కోటను కలిగి ఉండేది. ఆ 3 కోటలు అయితే ఈ వరంగల్ కోటను రక్షించడానికి రాణి రుద్రమదేవి ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు చూస్తున్నారు కదా, ఇదే మట్టి కోట. ఇంత ఎత్తైన మట్టి కోట ఫస్ట్ కోటగా రక్షణ వలయంగా పనిచేసేది. ఇది సుమారు 2.4 km ఉండి 150 అడుగుల వెడల్పు ఉండి దీనికి అటాచ్డ్గా ఒక కందకం కూడా ఉండేదండి. ఇది కోటకి యొక్క బయటికి సరిహద్దుల్లాగా పనిచేసేది. ఈ కోట చుట్టూ మనకి కందకం అంటే ఏం లేదండి, చుట్టూ కొన్ని అడుగులు తవ్వి దాంట్లో వాటర్ ఉంచి అందులో మొసళ్ళు వదిలేవారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మ్యాప్లో మనకి 2 కోటలు అయితే కనిపిస్తాయండి. యాజ్ పర్ హిస్టరీ 7 కోటలు అయితే ఉండేవని నమ్మకం. బట్ మనకైతే ఇప్పుడు కనిపించేవి అయితే 3 కోటలు అండి. అది మట్టి కోట, నీటి కోట, రాతి కోట. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే రాతి కోట అండి. రండి నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఈ రాతి కోట ఎంటర్ అవుతున్నప్పుడు మనకు రైట్ సైడ్లో డోర్ కనిపించింది కదా, ఆ లోపలికి వెళ్తే ఇలా పైన మెట్లు ఉంటాయండి. ఇది మెయిన్ సింహద్వారం. మీకు చూస్తే పక్కన 2 సింహ బొమ్మలు కూడా కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఉత్తర ద్వారం అండి. ఈ వేరే రాజ్యం నుంచి ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు ఏ ద్వారం నుంచి వెళ్తే ఎటు వెళ్తారో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఇందాక చూపించిన రెడ్ గేట్ గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళని ఈ కాకతీయ సైనికులు ముట్టడించి వాళ్ళని బంధించేవారు. అంత టిపికల్గా ఉంటుందండి ఈ రోడ్స్ అయితే. ఇవి అయితే 4 ద్వారాలు ఉంటాయి. మనం ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఉత్తర ద్వారం. ఈ మట్టి కూడా తర్వాత మనకి కట్టింది రాతి గోడ. ఈ గోడను కూడా రుద్రమదేవి గారి తర్వాత ప్రతాప రుద్రుడు ఇంకా హైట్ అయితే పెంచడం జరిగిందండి. రాతి కోట కూడా దాటి వెళ్ళి ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వచ్చే మహల్ వచ్చి ఖుష్బూ మహల్ అండి. దీనికైతే నేను ఇన్సైడ్ వీడియో చేయలేదు, మీకు అవుటర్ లైన్ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మెయిన్ కీర్తి తోరణాలు కనిపిస్తాయి. ఇదైతే మెయిన్ కాకతీయ వంశానికి కీర్తి ప్రతిష్టలని చెప్పుకోవచ్చు. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ ఉంటుంది. నాకైతే ఈ తోరణాల నిర్మాణం అయితే మెయిన్గా దేని నుంచి తీసుకొని కట్టారంటే ఆలయ వాస్తులో సాంచి స్తూపం చుట్టూ శాతవాహన రాజైన శాతకర్ణిచే 2వ శతాబ్ద కాలంలో నిర్మించిన రాతి ఆవారం మధ్యలో 4 దిశల 4 తోరణ ద్వారాల నిర్మాణంతో ప్రవేశపెట్టబడింది. ఆ నిర్మాణాన్ని ప్రాథమికంగా తీసుకొని కొన్ని మార్పులు చేసి తమదైన శైలిలో ఇక్కడ వరంగల్లో ఇలా 4 కీర్తి తోరణాలను అయితే కాకతీయ వంశస్థులు నిర్మించడం అయితే జరిగింది. కాకతీయ తోరణాలు శిల్పకళలో తమ ప్రతిభను చాటుకున్నాయి. తెలుగు ప్రజల కళా దృష్టికి అభిరుచికి కాకతీయుల కాలపు శిల్పల కళా ఔన్నత్యానికి ఇవి అయితే 4 తోరణాలు ధర్మానికి 4 గోడల్లాగా కనిపిస్తాయి. నాకైతే అలాగే కనిపిస్తున్నాయి. చూశారు కదా ఇక్కడ ఎంత మంచి ఆర్కిటెక్చర్ ఉందో. అప్పట్లో ఢిల్లీ సుల్తానులచే దండయాత్రకి గురి కాబడిందండి వరంగల్ కోట. ఆ దండయాత్రలో భాగంగా ఢిల్లీ సుల్తాన్లు అయితే మన తెలుగు దేవాలయాలు కానీ మన కోటల్ని మొత్తం కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ రాతిగోడ అయితే కూల్చలేకపోయారండి. ఇక్కడ చూస్తున్న నమూనాలన్నీ కూడా కాకతీయ పరిపాలనకి నిదర్శనం. వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ వాళ్ళ సాంప్రదాయాలకు కానీ అన్నీ మనకి శిలాల రూపంలో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి. చూసారు కదా, అన్నీ చాలా ప్రిసైజ్గా అప్పట్లో అన్నీ గోడలు మట్టితో ఇంకా రాళ్ళతో కలిపి ఎటువంటి మోటార్ సహాయం ఏం లేకుండా కట్టినాయండి. ఎక్కడి నుంచి తెచ్చారో ఎట్లా అవి మెజర్ చేసుకున్నారో అసలు ఆ కళ చూడండి, చాలా
షార్ప్ షైన్ చాలా ప్రిసైజ్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి రాయి పైన కూడా. అది చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అండి. ఈ శిల్పకళ చూస్తుంటే ఇది సిమిలర్ టు చాణక్య శిల్పకళలా అనిపిస్తుంది, కొంచెం సిమిలర్గా. మేబీ ఆ చాణక్య శిల్పకళని ప్రాతిపదిక తీసుకొని వీళ్ళు చేసి ఉండొచ్చు. ఈ ఓరుగల్‌లో మహత్తర కట్టడాల్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇది స్వయంభూ లింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇదైతే భూభాగం నుంచి పుష్పాకారంలో పైకప్పు నక్షత్రాకారంలో పోలినట్టు ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్‌లో శివలింగం కూడా అన్ని శివలింగాల్లాగా ఉండదండి. ద యాక్చువల్ రియల్ టెంపుల్ స్వయంభూ లింగేశ్వర టెంపుల్ అనేది ఈ లోపలే లొకేట్ అయి ఉండేది. ఆఫ్టర్ ఢిల్లీ సుల్తాన్ల దాడి జరిగిన తర్వాత అదైతే భూస్థాపితం అయిపోయిందండి. కానీ స్టిల్ ఆ మూలాలు అక్కడ వాళ్ళు మొత్తం విరక్కొట్టేసినా సరే ఆ స్తంభాలు కానీ కొన్ని దేవుడు విగ్రహాలు మీరు చూస్తున్నారు కదా, కొన్ని శిలాశకలాలు అయితే మనకి ఇలా ఉన్నాయి. వాటినన్నిటిలో అయితే ఇక్కడ ఓపెన్ మ్యూజియంలో భద్రపరిచి ఆ గుడికి ప్రాతిపదికగా బయట దక్షిణ దిశగా మనకి గణపతి దేవుడు 13వ శతాబ్దంలోనే మళ్ళీ స్వయంభూ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందండి. అయితే ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి రోజైతే ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంకా అందరూ కూడా స్వయంభూ శివుడు కాబట్టి ఆయనే సాక్షాత్ ఇక్కడ వెలిచారని కొలుస్తారు. అండ్ మెయిన్ కాకతీయ వంశంలో అయితే ఎక్కువగా శివుడిని ఇంకా నందీశ్వరుడిని పూజించినట్టయితే మనకి ఈ హిస్టరీ ద్వారా అయితే తెలుస్తుందండి. మీరు చూసినట్లయితే ఇది కూడా ఒక భూస్థాపితమైన గుడి నుంచి తీసుకువచ్చిన శిల్పాలండి. మనకి అక్కడ ఒక శివలింగం కనిపించింది. ఇక్కడ చూస్తే మనకి రాజసింహాసనం టైప్ ఉండి కొన్ని ధ్వజస్తంభాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కటి చాలా యునిక్గా ఉందండి. అసలు ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 బాగుంది. చూడండి, ప్రతి ఆర్కిటెక్చర్ కూడా ఎంత ప్రిసైజ్గా ఉందో అవి చెక్కడం కూడా చాలా కష్టం. ఈ వరంగల్ కోటలో అయితే మెయిన్గా 4 కాకతీయ తోరణాలు అయితే ఉంటాయి. అవి కూడా సమాన దూరాల్లో విస్తరించి ఉంటాయి. చూడ్డానికి ఒక అలంకారపు ద్వారంలా కనిపించినా కూడా అందులో చాలా కాకతీయ వంశానికి చెందిన వైభవం పూసగుచ్చినట్టు మనకైతే కనిపిస్తుందండి. చాలా ఏళ్ళు ఏ అంశాలపై ప్రాధాన్యం ఇచ్చారో కూడా మనకు తెలుసుకోవచ్చు. మనం ఈ ఆర్కిటెక్చర్ చూసినట్టయితే ఇక్కడ గుర్రపు స్వారీలు కానీ డిఫరెంట్ నాట్య భంగిమలు, ఇంకా కింద చూసినట్టయితే మీరు ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉండి అందులో ఫైన్ కొన్ని దేవుడి విగ్రహాలు, ఆ దేవుడి శిలా పలకలు, ఇంకా నాట్య భంగిమలు, గుర్రాలు, రాణులు, చాలా పైన మీరు చూస్తే సింహాలు, ఇంకా ఏవేవో చాలా మైన్యూట్గా చెక్కి ఉన్నాయి. జింక పిల్లలు, ఇంకా కొన్ని పక్షులు. మీరు చూస్తుంటే మీకు దగ్గర నుంచి చూడండి, మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా అయితే బ్లాక్ స్టోన్ అండి. దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ మోస్ట్లీ కాకతీయ ఏవైనా చూస్తే సామ్రాజ్య విస్తీర్ణంలో చాలా మటుకు వాళ్ళు ఎక్కువైతే బ్లాక్ స్టోన్ యూస్ చేశారు. మీరు చూడండి, ఇక్కడైతే చిన్న విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు. పైన ఈ నాట్య భంగిమలకు సంబంధించిన డిఫరెంట్ ఫోజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కలాగా ఉందండి. మీరు బాగా గమనించి చూడండి, ఒక్కొక్క స్టైల్లో ఉంది. ఇవి దాని కింద మళ్ళీ మనకు అలంకరించి పైన సింహం పేసులతో వచ్చినట్టు మనకి అవైతే చెక్కడం జరిగింది. చూడండి, నేను క్లోజ్గా అయితే చూపిస్తున్నాను మీకు. ఒక్కొక్క భంగిమతో కూడా విత్ జ్యువెలరీ చెక్కారంటే చూడండి ఎంత బాగా చెక్కారో, దానికి ఎంత టైం పడుతుందో. ఈ 4 స్తంభాలు అయితే మనకి నిలబడ్డ 4 పిల్లర్లు, 4 ఈ పాలనలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్పడానికి సంకేతకంగా ఈ రాణి రుద్రమదేవి వాళ్ళు ఈ 4 కీర్తి తోరణాలను అయితే నిర్మించడం జరిగింది యాజ్ పర్ హిస్టరీ. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ
కీర్తి తోరాలకి ఇరువైపులా అయితే సింహాలు అయితే ఉంటాయండి. అది సింహాలు కాకతీయ రాజుల నాయకత్వానికి చిహ్నంగా కట్టారని భావిస్తున్నాను. ఇంకా దాని పక్కన తల పైకెత్తి మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేస్తే కీర్తి తోరణాలు మనకి అక్కడైతే ముసళ్ళు కూడా కనబడతాయి. అది వీళ్ళు కాకతీయులు ముందు చెప్పా కదండి నీటి కూడా కట్టారు అని. అప్పట్లో నీరు సదుపాయం ఉండేది, నీటిలో మొసళ్ళు కూడా వీళ్ళు వదిలేవారండి. అది కోటకి రక్షణగా ఆ నీటి కోట అయితే పనిచేసేది. ఈ టెంపుల్ చూసారు కదండి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఇది కూడా 13వ శతాబ్దంలో నిర్మించబడిందేనండి. ఇది కూడా ఢిల్లీ సుల్తాన్లు అక్రమ దాడులకి గురైంది. అందులో కొన్ని అయితే తీసి ఇక్కడ కొన్ని భద్రపరిచారు. బట్ స్టిల్ టెంపుల్ అయితే సగం భూగర్భ మట్టం అయితే అయిపోయింది. అందులో అయితే మోస్ట్లీ అన్నీ డిస్ట్రాయ్ చేసేసారు. మనకైతే ఆ టెంపుల్ నమూనా అయితే అలాగే మనకి కాపాడుకుంటూ వచ్చారండి పురావస్తు శాఖ వాళ్ళు. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే యునెస్కో పురావస్తు శాఖ వాళ్ళు మన ఈ వరంగల్ కోటను అయితే తాత్కాలికంగా తీసుకున్నారండి వాళ్ళ లిస్టులో చేర్చడానికి, పురావస్తు లిస్టులో చేర్చడానికి. మేబీ ఫ్యూచర్లో ఇది చేర్చవచ్చు. ఇంకా అప్పట్లో అయితే ఇది ఆంధ్రప్రదేశ్లోకే వచ్చేది. ఇప్పుడు స్టేట్ బైఫర్కేట్ అయ్యాక ఇట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ. ఈ కీర్తి తోరణాలు అయితే తెలంగాణకి రాష్ట్ర చిహ్నంగా కూడా వాడతారండి. ఇగోండి ఇదేనండి, దీన్నే కీర్తి తోరణము అని అంటారు. మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే పైన నెమళ్ళు, కింద పూర్ణ కుంభాలు కూడా ఉంటాయి. ఇది ప్రత్యేక డిజైన్తో నిర్మించబడిందండి. మనకి ఈ పూర్ణ కుంభాలు 7 ఉంటాయి. ఇవైతే గ్రామ దేవతలకు ప్రతిబింబాలు. వాటినే సప్తమాతృకులు అని కూడా పిలుస్తారు. స్తంభం మధ్య భాగంలో చేపల బొమ్మలు కూడా ఉంటాయి. మీరు కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి. ఇంకా కొన్ని వజ్రాలు, వైడూర్యాలు కూడా ఉంటాయి. అవి అప్పట్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారంట కాకతీయులు. వాళ్ళ వైభవం మనకి ఈ కీర్తి తోరణాలు చూడడం ద్వారా అర్థమైపోతుందండి. ధర్మం 4 పాదాల మీద నిలబడాలనే ఉద్దేశంతో 4 వైపులా మీరు చూసినట్టయితే 4 కీర్తి తోరణాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇవన్నీ సుమారు ఇదైతే దాదాపు 40 అడుగులు ఉంటుంది. 10 అడుగుల లోపలున్న 30 అడుగుల హైట్ ఉంటుంది. ఇప్పటికీ ఈ కాకతీయ అంతఃపురం ఎక్కడుందనేది అయితే పురావస్తు శాఖ వాళ్ళు కూడా కనిపెట్టలేదండి. యాజ్ పర్ మన హిస్టరీ బుక్స్ ఈ కాకతీయ అంతఃపురం అనేది భూగర్భ దుర్గం అని ఉంటుంది. భూగర్భ దుర్గం అంటే భూమి లోపల నిర్మించబడిన కోట అని. బట్ స్టిల్ ఇంతవరకు అయితే కోట బయటపడలేదు. వీ హోప్ ఫ్యూచర్లో బయటపడాలని కోరుకుందాము. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ 2 స్టేట్స్ పిల్ల. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్.